తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పెట్టినటువంటి ఒకే ఒక్క ప్రెస్ మీట్తో కాంగ్రెస్ ప్రభుత్వం ఉలిక్కి పడ్డది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ఆఖరికి ఢిల్లీ హైకమాండ్ సైతం ఉలిక్కి పడేటటువంటి కార్యక్రమం చేశారు. కేసీఆర్ ఈ టైంలో ఎందుకు బయటికి వచ్చిండు, ఎందుకు ప్రెస్ మీట్ పెట్టిండు? ఆ ప్రెస్ మీటు ఓన్లీ నీటి జలాలపైనే అనుకున్నాం, కానీ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి వ్యవహారమే కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశంలో కూడా కేసీఆర్ కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసిండు. రేవంత్ రెడ్డి పేరు ఎక్కడ కూడా తీయలే, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్ల పేరు ఎక్కడ కూడా తీయలే, కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి పేరు తీసినటువంటి కార్యక్రమం చేసిండు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గురించి మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు. అంటే కేసీఆర్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని అధికార పార్టీకి సంబంధించినటువంటి నాకు ఆపోజిట్ లీడర్ లెక్క భావిస్తున్నాడు. రేవంత్ రెడ్డి నాకు ఆపోజిట్ లీడర్ అనేటటువంటి ఆలోచనతో కేసీఆర్ లేడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి నాకు ఆపోజిటు, నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నాతో ఫైట్ చేసిండు. ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడరు, ఆయనే నాకు పోటీ అనేటటువంటి భావనలో కేసీఆర్ ఉన్నాడు. ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి పేరు ఈ 2.5 సంవత్సరాలలో కేసీఆర్ ఎక్కడ తీయలే, ఆ ఊసెత్తలే, ఆ మాట కూడా మాట్లాడలే. కానీ ప్రభుత్వాన్ని విమర్శించే కార్యక్రమం చేసిండు, ప్రభుత్వాన్ని ఎండగట్టేటటువంటి కార్యక్రమం చేసిండు. కేసీఆర్ మాట్లాడినటువంటి మాటలు, కేసీఆర్ వీడియో మొత్తం రేవంత్ రెడ్డి తన ఫోన్లో చూసిండట. తన ఫోన్లో చూసి ఇక అసలు ఏం చెప్తాడు, నా గురించి చెప్తాడా లేదా, ఏం మాట్లాడతాడు, దేని గురించి మాట్లాడతాడు, మా దందాలు ఏమైనా చెప్తాడా, మా భూ కబ్జాలు ఏమైనా చెప్తాడా, మేము చేసిన అక్రమాలు ఏమైనా చెప్తాడా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ మంత్రులు కూడా వాళ్ళ ఫోన్లు ఓపెన్ చేసి మొత్తం లైవ్ చూసిరట. ఇక కొంతమంది మంత్రులు అయితే వాళ్ళ కారులోనే ఆ స్క్రీన్ పెట్టి చూడడము, ఇంకొంతమంది మంత్రులు ఎమ్మెల్యేలు ఇంటికాడు ఉంటే టీవీలో పెట్టి చూడడము, ఇవన్నీ రకరకాలుగా జరిగినటువంటి అంశం.